ఘనుడైనటువంటి మా తండ్రి మహోన్నతుడా, సర్వాధికారివి, సర్వకృపానిధివి, సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికర్తవు, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడవు. కోటాను కోట్ల దూతల చేత నిత్యము మా యొక్క గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుచున్న పరిశుద్ధుడైనటువంటి మా దేవా యేసు ప్రభువా, ఘనమైన నీ నామము పేరట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ ఆరాధనలో యేసుక్రీస్తు నీ నామము పేరట నీ పిల్లల మీద మేమందరము ఏకీభవించుకుని నీ దివ్య సన్నిధిని బహుగా ఆశిస్తూ నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధించుకునేందుకు నీ పిల్లల మీద మేము సిద్ధపడుచు ఉండగా, ప్రభువా, నీ దాసును మరుగుపరిచి నీ పిల్లలైనటువంటి వారందరితోనూ సంఘముతో నా తండ్రి మీరు మాట్లాడి నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు, నీ నామం మహిమార్థమై మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి. సమస్తము మీ దివన మహిమార్థం జరిగించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతిమాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గత వారము మనము ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉన్నదని మనం బోధించబడ్డాం. హెబ్రోను అది సహవాసమునకు గుర్తుగా ఉన్నదని, యెరూషలేము అది దేవునితో సమాధానము కలిగి జీవింపచేసేటటువంటి దానికి గుర్తుగా ఉన్నదని, దావీదు మహారాజు విషయమందైతేనేమి, కాలేబు విషయమందైతేనేమి మనం బోధించబడ్డాం. దేవుని పిల్లలైనటువంటి మనము ఒకరితో ఒకరు ఐక్యత కలిగిన వారమై దేవునితో సహవాసం వారముగా మనము ముందుకు సాగినప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మంది ఆనందము, సంతోషము అనేటటువంటి స్థలంలో మనం నిరంతరము నివసిస్తామని కిందటి వారం మనం బోధించబడ్డాం. హెబ్రోను, యెరూషలేము అని కిందటి వారం మనం బోధించబడినటువంటి సందర్భంలో ధారావాహికంగా ఈ దినాన ఎమ్మయు అనేటటువంటి ఒక గ్రామము గురించి మనం బోధించబడబోతా ఉన్నాం. ఎమ్మాయు, బహుశా మీరందరూ ఎమ్మాయు అనేటప్పటికీ మీకందరికీ ఈ సందర్భం జ్ఞాపకం రావాలి. మరణమును జయించి పునరుత్థానుడే ప్రభు అయిన యేసు జయశీలుడై లేచిన పిదప ఆయన మగ్దలైన మరియకు కనబడాడు, యోహన్నకు, అదేవిధంగా మరియమ్మకు ఆయన కనపడిన పిదప ఒక గ్రామ ప్రజలు ఇద్దరు వారు దేవుని యొక్క రాజ్యమును గూర్చి, దేవుని యొక్క శక్తిని గూర్చి, దేవుని యొక్క మహిమను గూర్చి, దీనంతటి గురించి కూడా వాళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ వాళ్ళు వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన గురించి మనము మాట్లాడుతున్నటువంటి తరుణమందు, ఆయన మనతో కూడా నడిచి వస్తున్నటువంటి తరుణమందు మన హృదయమును మండలేదా అని ఎమ్మయు గ్రామ కాపురస్తులు చెప్పినటువంటి సందర్భం. ఇది నా ఎమ్మయు అనేటటువంటి గ్రామం గురించి కొంతసేపు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి మనందరి యొక్క బైబిల్లో నుండి లూకా సువార్త 24వ అధ్యాయంలోని
కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తితో నడుస్తున్నాడు, లేకపోతే కొంతమంది వ్యక్తులతో నడుస్తున్నాడు అని అనుకున్నట్లయితే ఆయన యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చే వారితోనే మాత్రమే ఆయన నడుస్తాడు. మనమందరము బాగా ఎరుగుదము 300 సంవత్సరాల పాటు హానోకు దేవునితో కూడా నడిచెను అని. ఇక్కడ యేసు ప్రభు వీళ్లతో కూడా నడుస్తున్నాడు. ఎందుకు వీళ్లతో కూడా నడుస్తున్నాడు అని అంటే, ఆ ఇరువురు గ్రామ కాపురస్తులు కూడా, ఆ అమ్మాయి గ్రామ కాపురస్తులు, వారు క్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నారు. క్రీస్తు గురించి బహు ఆసక్తితో క్రీస్తు చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ రక్షణ కార్యమును బట్టి, తను చెప్పిన విధముగా 3వ దినమున సజీవుడై తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి విధంగా తను లేచినటువంటి ఆ సంఘటన బట్టి ఎంతో ఆసక్తితో దాహముతో వారిరువురు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. వాళ్ళు నడిచి వెళుతూ ఉన్నారు యెరూషలేము నుంచి ఎమ్మాయు అనేటటువంటి గ్రామమునకు. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఎమ్మాయు అనేటటువంటి ఆ యొక్క గ్రామము ఏ విధము చేతనైనను ఎంత మాత్రము ప్రసిద్ధము కానటువంటిది, గొప్పతనము లేనటువంటిది, పరిశుద్ధ లేఖనములో ప్రవచనపూర్వకంగా ఎంత మాత్రము ముందు చెప్పబడినటువంటిది కూడా కాదు. కానీ ఈ ఇద్దరు గ్రామ కాపురస్తులను బట్టి ఆ ఎమ్మాయు అనేటటువంటి ఆ గ్రామమునకు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ధన్యత కలగటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది యెరూషలేమునకు 7 మైళ్ళ దూరంలో ఉన్నది. ఎమ్మాయు అనేటటువంటి దానికి అర్థము ప్రసిద్ధత లేనటువంటిది అని. అందులో ఇద్దరు గ్రామ కాపురస్తుడు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి పేరు మాత్రమే అందులో వ్రాయబడింది. ఆ వ్యక్తి మన అందరము బాగా ఎరుగుదము, క్లెయోఫా. క్లెయోఫా అనేటటువంటి ఆ వ్యక్తి, అతని పేరు మాత్రము ప్రకటించబడింది, రెండవ వ్యక్తి పేరు ప్రకటించబడలేదు. కానీ ఏమిటి ఇక్కడ ఈ భావం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, క్లెయోఫా అనేటటువంటి మాటకు తండ్రి అయిన దేవునికే మహిమ అనేటటువంటి అర్థము వచ్చేటటువంటిది. కనుక దేవుడి నామము మహిమపరచబడుట నిమిత్తమై వారిరువురు ఎంతో ఆసక్తితో క్రీస్తు గురించి, క్రీస్తు చేసిన క్రియల గురించి, ఆయన మరణమును జయించి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి ఆ మహా గొప్ప జయమును బట్టి వారు ఎంతో ఆనందముతో సంతోషముతో దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుడి పట్ల ఆసక్తితో, దేవుని పట్ల దాహముతో వాళ్ళు సాగుతున్నటువంటి ఆ సందర్భమును పురస్కరించుకొని, అలాంటి వారితోటే ప్రభువు ఉంటాడు అనేటటువంటి ఒక భావం మనలో కలగచేటు కొరకై యేసు ప్రభు వారితో కూడా నడిచినటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఈ లోకములకు వచ్చి పాపులైనటువంటి మానవులందరికీ రక్షణ అనుగ్రహించాలని,
వారికి నిరీక్షణ కలగచేసినటువంటి వాడై, వాళ్లను దీవించినటువంటి వాడై, ఒకవేళ వాళ్ళు ఆయన ఉద్దేశ్యమునకు ప్రతికూలముగా జీవించినటువంటి వారైతే వాళ్ళను క్షమించేటటువంటి వాడుగా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రసిద్ధిగాంచాడు. మనం పాట కూడా పాడుకుంటాం, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా, ఎంత మంచివాడవు తండ్రి నీవు, నీదెంత మంచి మనసయ్యా అని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాం పాట. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన గతములన్నింటినీ కూడా మన్నించి మనలను గుణవంతులుగా చేసి మనలను ఆయన తన మనసును మనకిచ్చి మనలను మరిపింప చేసినటువంటి వాడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే గతాన్ని గుర్తు చేసేటటువంటి వాడు స్నేహితుడని, గతమును మరిచిపోయేటట్టు చేసేటటువంటి వాడు ప్రేమికుడని సాధారణంగా లోకంలో ఒక గొప్ప సామెత ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గతమును మనకు గుర్తు చేసి, మన పాప జీవితాన్ని గుర్తు చేసి, మన దౌర్భాగ్యకరమైనటువంటి సిగ్గుమాలినతో కూడినటువంటి జీవితమును, పాపముతో కూడినటువంటి జీవితము, దరిద్రతతో కూడినటువంటి జీవితము, గ్రుడితనముతో కూడినటువంటి జీవితము, శాపముతో కూడినటువంటి జీవితము, దీని అంతటినీ మనకు గుర్తు చేసి ఆ గతమును ఆయన మన్నించి మనలను గుణవంతులుగా చేసి మనలను రక్షించి మనకు ఒక నిరీక్షణ కలగచేసి మనలను తన రాజ్యములో చేర్చుకున్నట కొరకై పునరుత్థానుడై మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన అట్టి విధముగా లేచిన దేవుడు తన మనస్సును మనకిచ్చినటువంటి వాడు, మన కన్నీరు తుడిచినటువంటి వాడు, మన యొక్క కష్టాలను తీర్చినటువంటి వాడు, మనకందరికీ ఒక మాదిరిగా నిలబడినటువంటి వాడు. కనుకనే అట్టి జీవితము కలిగి ఆసక్తితో సాగుతున్నటువంటి ఆ అమ్మాయి గ్రామ కాపురస్తులతో ప్రభు నడిచాడు. వాళ్ళతో కలిసి భోజనము చేశాడు, రొట్టె విరిచి. ఎంత గొప్ప దేవుడో చూసారా? ఎంతటి గొప్ప దేవుడు తన ఈ లోకమునకు ఎందువలన వచ్చాడో ఆ కార్యము పెంతుకొస్తు పండగ దినాన మేడగదిలో యెరూషలేములో కనిపెడుతున్నటువంటి 120 మంది మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన పిదప ఆ దినాన 3000 మంది రక్షణ పొందుకున్నట్లుగా మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ విధముగా మనం చూచినప్పుడు పరలోకమును మనము చేర్చుట కొరకై మనకు ఒక నిరీక్షణ కలగచేసినటువంటి దేవుడు, ఆయన సంఘములను తన నామము పేరట తన యొక్క శిష్యులను బట్టి, తన యొక్క ప్రవక్తలను బట్టి ఆయన సంఘాలను ఏర్పాటు చేశాడు. ఆ సంఘములో ఒక్కడే ఒక్క పురుషుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తునకు ప్రధానము చేశాడు అపోస్తలుడైన పౌలు. ఆ సంఘముల గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు చాలా అవసరం ఆ సంఘముల గురించి మనం చెప్పుకోవటం. మొట్టమొదట 3000 మందితో సంఘం ప్రారంభమయ్యి అది క్రీస్తు శకం 34వ సంవత్సరం నుంచి 170వ సంవత్సరం వరకు సంపూర్ణమైన ఉద్దేశ్యం కలిగినటువంటి సంఘముగా పేరొందింది. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఎఫెసు సంఘము ఆ తర్వాత సంఘాన్ని
క్రీస్తు శకం 171వ సంవత్సరం నుంచి 312వ సంవత్సరం వరకు స్మరణ సంఘం గురించి యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. అది గొప్ప సంఘముగా, మంచి సంఘముగా, పరిమళ అనేటటువంటి చక్కటి సువాసన ఇచ్చేటటువంటి సంఘముగా, బుద్ధి కలిగిన కన్యకలు ఉండేటటువంటి సంఘముగా, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి సంఘముగా ఆ సంఘం సిద్ధపరచబడింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 313వ సంవత్సరం నుండి 600 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి సంఘము, ఇది పెర్గము అనేటటువంటి నామం కలిగిన సంఘము. ఇది భూ సంబంధమైనటువంటి సంఘం, లోకముతో రాజీ పడిపోయినటువంటి సంఘం. వాళ్ళతో దేవుడు నడవలేదు. ఎమ్మయు గ్రామ కాపురస్తులతో నడిచాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని నామం మహిమార్థమే వాళ్ళు జీవించిన సందర్భం చేత వాళ్ళతో కూడా నడిచాడు. ఇక్కడ మనము పెర్గము సంఘం దగ్గరకు వచ్చేటువంటి సంఘము పరిస్థితి ఎట్లా మారిందంటే దిగజారిపోయింది. భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, భూ సంబంధమైనటువంటి క్రియలు, అదేవిధంగా ఈ లోకముతో రాజీ పడిపోయినటువంటి సంఘముగా ఉండిన కారణం చేత దానిని దేవుడు అసహ్యించుకున్నాడు. ఆ తర్వాత మనం తుయితైరా సంఘమును చూచినట్లయితే ఇది 600 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి సంఘముగా మనం చూస్తున్నాం. ఇది కూడా లోకముతో రాజీ పడిపోయినటువంటి సంఘముగానే ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సార్దిస్ సంఘాన్ని చూస్తున్నాము. ఇది 15వ శతాబ్దము నుండి 16వ శతాబ్దము వరకు ఒక 100 సంవత్సరాల పాటు ఈ సంఘ కాలము ఇది మరీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఫలింపు లేనటువంటి సంఘముగా, ప్రాణము లేనటువంటి సంఘముగా, జీవము లేనటువంటి సంఘమై చచ్చిన సంఘంగా, ఎండిపోయిన సంఘంగా ఈ సార్దిస్ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘాన్ని చూస్తున్నాం. ఇది 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు సంఘ కాలము, ఫిలదెల్ఫియా సంఘ కాలము. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సంఘముగా, దేవుని చేత గుర్తించబడినటువంటి సంఘముగా పేరెన్నిక గన్నది, దేవుడు మెచ్చుకున్న సంఘముగా పేరెన్నిక గన్నది ఈ ఫిలదెల్ఫియా సంఘం. దానికి కారణం ఏమిటో తెలుసా? సహోదర ప్రేమ కలిగి ఉన్నటువంటి సంఘము. ఆ తర్వాత మనం చూస్తే 18వ శతాబ్దము నుండి ప్రభు యొక్క 2వ రాకడ వరకు ఉన్నటువంటి కాలము. ఈ కాలములో ఇది లవోదిక సంఘం అని పేరు పెట్టబడినటువంటి సంఘము. ఇది నులివెచ్చని స్థితిలో పడిపోయినటువంటి సంఘము. దేవుని నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశింపబడినటువంటి సంఘము. లోకముతో సంపూర్ణముగా కలిసిపోయి దేవుడిచ్చిన రక్షణను ఎంత మాత్రము కూడా వాళ్ళు దానికి విలువక నిర్లక్ష్యముతో, నిరీక్షణ లేనటువంటి వారై, ఆశీర్వాదములు, దీవెనలు అనేటటువంటి కోల్పోయినటువంటి వారై నరకమునకు పాత్రుడుగా సాగిపోతున్నటువంటి సంఘముగా లవోదిక సంఘం చెప్పబడతా ఉంది. ఎందుకు ఈ సంఘాలన్నిటి గురించి నేను చెప్పాను? సంఘము ప్రారంభములో చాలా ఉజ్జీవము, ఆసక్తి కలిగి ప్రారంభమైంది. కానీ ప్రభువు రాకడకు ముందు వచ్చేటప్పుడే సంఘం పరిస్థితి ఎట్లా అయిందంటే నిలువెచ్చని స్థితిలో పడిపోయింది. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నిలువెచ్చనగా నువ్వు ఉన్నావు కనుక నా నోట నుండి నిన్ను నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని చెప్పని అంటున్నాడు.
ఏమిటి ఎంఐయు అనేటటువంటి గ్రామం గురించి ప్రారంభించారు, సంఘాల గురించి చెప్పారు. లవోదిక సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి వెచ్చగా లేకుండా లేకపోతే చల్లగానైనా ఉండకుండా నులివెచ్చని స్థితిలో పడిపోయినటువంటి సందర్భం. దీనికి దానికి ఏమిటి అనుసంధానం అని అనుకుంటే, ఈ ఎంఐయు ఆ గ్రామానికి అర్థం ఏమిటో తెలుసా? వెచ్చని సంఘం, వెచ్చని ప్రజలు, వెచ్చని ఊరది. కనుక ఆసక్తితో దాహముతో దేవుని కొరకు సమర్పణ చేసుకునేటటువంటి వారుగా సంఘము ఉండవలసి వస్తే, అట్టి విధముగా ఉన్నటువంటి సంఘాన్ని ఆయన తన రాకడలో తీసుకుని వెళ్ళి మధ్యాకాశమునకు, ఆ తర్వాత తన రాజ్యమును నిరంతరము తనతో సహా జీవింప చేసుకునేందుకు ఎన్నుకోబడినటువంటి సంఘము. ఈ సంఘములో ఏమి లేదు? ఆసక్తి లేదు. ఈ సంఘములో ఏమి లేదు? వెచ్చదనం లేదు. ఈ సంఘములో ఏమి లేదు? దేవునితో కూడా నడిచేటటువంటి అనుభవం లేదు. దేవునితో సహవాసం లేదు. దేవునితో ఐక్యం లేదు. అందుకని ఆ సంఘం గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, మన్నించాలి 3వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం ధ్యానిస్తున్నాం. మనం ఎలాంటి వాళ్ళమంటే, మన గత జీవితము మనం దౌర్భాగ్యులము, దిక్కుమాలి వారము, దరిద్రులము, గ్రుడ్డివాళ్ళము, దిగంబరులము అని మనం గతంలో అట్టి దౌర్భాగ్యకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళం మనం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? దేవుడు గతమును మన్నించి గుణవంతులుగా మనలను చేసి, మనలను మార్చి, తన రూపములో మనలను మలుచుకొని తన మనస్సును మనకిచ్చినటువంటి దేవుడు, మంచి దేవుడు. అలాంటి దేవునితో మనము సాగవలసినటువంటి వారమై ఉండి, దానిని మనం విడిచి మనం ఉంటున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, నాకేం తక్కువ, నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకే కొదవ లేదని చెప్పుకుంటూ చల్లారిపోయినటువంటి సంఘముగా, నులివెచ్చని స్థితిలో పడిపోయినటువంటి సంఘముగా. సంఘము కొంతసేపు మందిరంలో కనబడుతోంది, ఆ తర్వాత మందిరాన్ని విడిచిపెట్టిన తర్వాత లోకంలో కలిసిపోతా ఉంది. కానీ ఆ ఎంఐయు గ్రామ కాపురస్తులు యెరూషలేము నుంచి బయలుదేరి వాళ్ళు జీవించుతున్నటువంటి ఆ ఎంఐయు గ్రామమునకు వెళ్ళినటువంటి సందర్భమందు వాళ్ళలో వేడి తగ్గలేదు, వాళ్ళలో వెచ్చదనం తగ్గలేదు, వాళ్ళలో ఆసక్తి తగ్గలేదు. వాళ్ళు ప్రభు పట్ల ఒక గొప్ప నిరీక్షణతో సాగినటువంటి సందర్భాన్ని మనం చూసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు మనస్సు మనకిచ్చాడు, ప్రభువు మనకు ఒక మాదిరిగా నిలబడ్డాడు. అదే సంఘాన్ని, అదే విషయాన్ని మనము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి, 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనమును మనం ధ్యానిద్దాం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రభువైన యేసుక్రీస్తు ఆదిలో హానోకుతో నడిచాడు. ప్రభువైన యేసుక్రీస్తు భక్తులు బట్టి ఆ విధంగా చూచుకొని వస్తూ ఉంటే, ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు,
నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా నన్ను పోలి నడుచుకోండి అని. క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచాడు, అలా ఉండాలి అనేటటువంటిది. అట్టి విధంగా మనం జీవిస్తే ఆ ఎమ్మయు గ్రామ కాపురస్తులతో ప్రభు అయిన యేసు నడిచిన విధముగా ఆయన మనస్సు కలిగి మనం జీవించినట్లయితే మనతో కూడా యేసయ్య నడుస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏమిటి ఆయన పోలి మనం నడుచుకోవాల్సినటువంటిది అని చెప్పి చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ సంగతి మనం చూస్తాం. చూడండి దయచేసి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారండి, దీన మనస్సు కలిగిన వాడు సాత్వికుడు. అట్టి విధంగా మనం జీవించినప్పుడే మనతో నడుస్తాడు ఆయన. నువ్వు దీన మనస్సు కలిగి, సాత్వికము కలిగి, తగ్గించుకునే మనస్సు కలిగి, దేవుని యొక్క నామ మహిమార్థము జీవించాలి అనేటటువంటి ఆసక్తి నీలో ఉంటే, ఆ యొక్క వేడి నీలో రగులుతున్నట్లయితే, అట్టి దాహము నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎమ్మయి గ్రామ కాపురస్తులతో నడిచిన మాదిరిగా నీతో నడుస్తాడు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సో ప్రభుతో నువ్వు నడవాలి అని అనుకున్నట్లయితే, దీన మనస్సు సాత్వికం కలిగినటువంటి వాడై, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ కూడా నువ్వు ప్రభుతో నడవాలా. అప్పుడే ఆయన నీకు ఇచ్చినటువంటి నిరీక్షణ, పరలోక రాజ్యంలో నువ్వు చేరతావు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. ఏంటి అక్కడ సందర్భం అంటే, తను ప్రభు అయ్యుండి, తను సృష్టికర్త అయ్యుండి, తన దేవుడు అయ్యుండి, ఆయన సమస్తము తన యొక్క ప్రణాళిక చొప్పున జరిగించుతున్నటువంటి వాడై ఉండి, పరిశుద్ధుడైనటువంటి కరుణ, దయ, దీనత్వము, జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఏమాత్రము యోగ్యత లేనటువంటి, ఈ లోక సంబంధులైనటువంటి జీవించుతూ ఉన్నటువంటి శిష్యులను తన కోసం ఏర్పరచుకొని వాళ్ళ పాదాలు కడిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి మనస్సు అంటే దీనత్వం, సాటి సహోదరి సహోదరులను గుర్తించేటటువంటి, సాటి సహోదరి సహోదరులను ప్రేమించేటటువంటి అట్టి మనస్సు, నా తండ్రి అయిన దేవుడు నామం మహిమపరచబడాలి అనేటటువంటి దీనత్వము, సాత్వికము కలిగినటువంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే, దేవుడు ఎమ్మై గ్రామ కాపురస్తులతో నడిచిన మాదిరిగా నీతోనూ నడుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే రోమా పత్రిక చూడండి దయచేసి. రోమా పత్రిక 15వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లును, ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు ఏక స్వభావం కలిగిన వారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము, అక్కడ మనం ఎమ్మై గ్రామ కాపురస్తులో ఉన్నటువంటి క్లయోఫా అనేటటువంటి వాడు మనం గురించి చెప్పుకున్నాం.
తండ్రి అయిన దేవుని నామము మహిమపరచబడు విధముగా ఉండిన కారణముల చేత వాళ్ళతో ఆయన నడిచాడు. ఇక్కడ కూడా మనం చూచినప్పుడు ఏమంటే ఏకభావం గలవారమై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు మహిమపరచబడు విధముగా క్రీస్తు యేసు చిత్త ప్రకారముతో ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారే ఉండునట్లు ఓర్పు ఆదరణకర్త యొక్క దేవుడు మీకు అనుగ్రహించును గాక. మన తండ్రి అనే దేవుడు దీనత్వం కలిగిన వాడు, సాత్వికుడు. ఏమండి ఆయన తను తాను ఎంత మాత్రం హెచ్చించుకోకుండా తన శిష్యుల యొక్క పాదములు కడిగినటువంటి వాడు, తమ శిష్యుల యొక్క గతమును మన్నించి వాళ్ళను గుణవంతులుగా చేసినటువంటి వాడు. గుణవంతులుగా చేయబడినటువంటి వారిని ఆయన ఆ గతము మరిచిపోయేటట్లు విధముగా తిరిగి వారిని ప్రేమించి వారితో నడుస్తూ వారిని తన భుజముల మీద ఎత్తుకొని మోసుకొని వెళుతూ ఆయన తన రాజ్యము చేర్చుట కొరకు వాళ్ళతో నడవటానికి ఇష్టపడేటటువంటి దేవుడు కనుక ఎమ్మయు గ్రామ కాపురస్తులు వెచ్చదనము కలిగిన వారు, ఎలాంటి ప్రసిద్ధత లేనటువంటి వారు. అదేవిధంగా లవోదియ సంఘంతో అంటున్నాడు, నీకేముంది పరిశుద్ధత, నీకేముంది ప్రసిద్ధత, నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలినవాడివి, గ్రుడ్డివాడువు, దిగంబరుడవు అని చెప్పబడుతున్నటువంటి నీవు దాన్ని మర్చిపోయి నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేం కుదువు లేదు అని చెప్పని అనుకుంటూ క్రీస్తుతో నడవగలిగేటటువంటి అనుభవాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీలో ఉన్నటువంటి ఆసక్తి, దాహము, ఆ వెచ్చనితనము ప్రభువు కోసం జీవించేటటువంటి ఆ స్థితి నీలో లేని కారణముల చేత నువ్వు విడిచిపెట్టబడతావని గమనించవలసినటువంటి వాడు అయి ఉన్నావు. లోకంలో సంఘటనలు మనం చూస్తుంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నదని ఎరిగి ఉండి కూడా మనము ప్రభువుతో నడిచేటటువంటి అనుభవం కలిగిన వారమే, ప్రభువు కలిగినటువంటి మనస్సు కలిగి దీనత్వముతోనూ సాత్వికముతోనూ ఎంత మాత్రము హెచ్చించుకోకుండా సాటి సహోదరి సహోదరులందరితో ఏకభావం కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాము. అట్టి ధన్యకరమైనటువంటి స్థితి దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధ యేసునాథా, నీకు వందనాలయ్యా. మాకు రక్షణ ఇచ్చిన దేవుడవు, నిరీక్షణ కలగన చేసిన దేవుడవు, మమ్మల్ని దీవించువాడవు. మమ్మల్ని ప్రభువా మా అపరాధమును మన్నించి మమ్మల్ని క్షమించేటటువంటి వాడవు. నా తండ్రి అని దేవా, నీకు వందనాలయ్యా. మా గతమును మాకు గుర్తు చేసినటువంటి వాడై మంచి స్నేహితుడిగా నువ్వు ఈ లోకమును మమ్మల్ని స్నేహితుడిగా భావించి చేసుకున్నావు. మీరు బానిసలై దాసత్వంలో ఉన్నవారని అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని స్నేహితుడిగానే భావించి మీకోసం నా ప్రాణాన్ని త్యాగం చేశాను. మీ గతాన్నంతటినీ తీసివేసి మిమ్మల్ని నేను బహుగా ప్రేమించి మీతో నడవాలని, మీతో భోజనం చెయ్యాలని, యుగ యుగములు నాతో సహా మిమ్మల్ని జీవింప చేసుకోవాలనేటువంటి సంకల్పం కలిగి ఈ లోకమునకు వచ్చినటువంటి వాడిని. దీన మనస్సు కలిగి ఉండండి, సాత్వికము కలిగి ఉండండి, తగ్గించుకునేటటువంటి స్వభావం కలిగి ఉండండి. ఎంత మాత్రము మిమ్మల్ని మీరు హెచ్చించుకోకుండా, భ్రష్టత్వము, ఆసక్తి ఇవి తగ్గిపోకుండా ప్రభువు కోసం దాహం కలిగిన వారై తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి, నా క్రీస్తు మహిమపరచబడాలి అనేటటువంటి ఒక సంకల్పముతో, ఉద్దేశముతో, సమర్పణతో మేము ఉండిన వారమైతే ఎమ్మయు గ్రామ కాపురస్తులతో నడిచిన మాదిరిగా, నా తండ్రి స్మరణ సంఘముతో నడిచిన మాదిరిగా, ఫిలదెల్ఫియా సంఘముతో నడిచిన మాదిరిగా మాతో కూడా నువ్వు నడుస్తావు. నీ రాకడలో మమ్మల్ని నీ రాజ్యములకు తీసుకుని వెళ్తావు. అట్టి ధైర్యకరమైనటువంటి జీవితము నాకును, ఈ సంఘ సభ్యులందరికీ, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డకిని అట్టి కృప దయచేయమని ఆసక్తి దాహముతో నీకు కలిగిన మనస్సు కలిగి మేము సాగిపోయే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుప్రభు తమ పరిశుద్ధ నామమున మిక్కిలిగా బతిమాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము సదాకాలము మనందరికీ తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
నా అంతరంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. మీకందరికీ ప్రభునామం పేరట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.